మంచిదో ఏది చెడ్డదో ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నీకు నాకు ఉపయోగకరమనేది లేదు, మంచిదే కాదట. ఒకసారి చూద్దాం, ప్రసంగి గ్రంథంలో తెలుపుకోవడం త్వరగా. మొదట 9-10 వచనాలు మనం ఒకసారి చూసుకుందాం త్వరగా. ఏది బాబు? మునుపు ఉండినదే అంతే చెప్పండి. మునుపు చూడండి, లాస్ట్ వేరు 12 నెలలు ఉంది, ఇప్పుడు 12 నెలలే ఉంది. మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది బాబు? మార్పు లేదు కదా, మార్పు లేదు. రైట్. ఇంకా జరిగినదే. మునుపు ఏం జరుగుతుంది? హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం, మళ్ళీ క్రిస్మస్ వస్తే హ్యాపీ క్రిస్మస్ చెప్తాం, మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం. మునుపు జరిగింది మళ్ళీ జరుగుతాయి. ఆమె అంతేనా బాబు? ఓకే రైట్. చూడండి, ఇంకా సూర్యుని కింద మంచిదేది కూడా మానవుడికి లేదట. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకటి చెప్పును, అదియును మనకు ముందు తాతున్నప్పుడు అవి అలాగుండమని తెలుసా అంటారు. తాతున్నప్పుడు అలాగే ఉంది సూర్యుడు, చంద్రుడు అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉన్నది, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. మనం వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలు ఉన్నప్పుడు సూర్యుడు అలాగే ఉంటుంది, చంద్రుడు ఉంటుంది. మార్పు ఏమీ లేదు. ఉందా బాబు? నూతనమైంది ఉందా చెప్పండి. నూతనమైన దానికోసం నువ్వు చూడాలి, అన్వేషించాలి. నువ్వు దేవుడి బిడ్డవైతే, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డవైతే నీ పాస్ని స్వభావం విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చావు చెప్పండి? నవీన స్వభావంలోకి వచ్చాము లేదా? వచ్చాం కదా. ఇప్పుడు నువ్వు లోకంలో జీవిస్తున్నావు, లోకల మధ్య ఉంటున్నావు. కానీ లోకంలో ఉండేవాటి ఏంటో తెలుసా? నూతనమైన కాదు. ఎక్కడ చెప్పాడు బాబు? ఏం చెప్పాడు బాబు? యోహాన్ 1 యోహాన్ 2వ అధ్యాయంలో ఏం చెప్తాడో తెలుసా? 15వ వచనంలో ఒక మాట చెప్తాడు. 1 యోహాన్ 2:15 ఏదన్నా చదవండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటి వైపు ఆమె ఏం చెప్తుంది చెప్పండి. ఇక్కడ యోహాను భక్తుడు, నువ్వు లోకంలో ఉంటావు, లోకాన్ని ప్రేమించవు. నువ్వు లోకంలో ఉంటావు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించవు. అవి నీకు హాని చేస్తాయి, అవి నీకు మంచివి కాదు, అవి నీకు ఉపయోగకరము కాదు. అవి నీ పాపములో ముంచొచ్చు, లోక సంబంధంగా ముంచొచ్చు. ఈ లోకంలో నేత్రాశ, జీవపడంబము ఈ తండ్రి వాళ్ళ కుట్లు కాదు. అందుకే నూతనమైన లేవని సొలొమోను చెప్తున్నాడు. ఏం చెప్తాను బాబు? మనిషిని పాడు చేసేది ఈ లోకంలో ఉంది, కానీ మనిషిని పరిశుద్ధిలోకి తీసుకొచ్చేది ఏది లేదు. ఆమె మనిషిని పాపం చేయకుండా ఉండవలసినవి పాపం చేయకుండా కాపాడింది, పాపం చేయకుండా నిలకడగా నిలబడేది ఏది ఈ లోకంలో లేదు. ఉందా చెప్పండి? మనిషిని పాడు చేసేవే ఉన్నాయి. తాగుడు, సిగరెట్, చెక్క, ఎంజాయ్, ఇవన్నీ ఏంటంట